చక్కని జ్ఞానాన్ని స్వీకరించాం. ఇప్పటి వరకు కూడా మనం జీవితం అంటేనే ఆటపాట ఎలా ఉండాలి అన్నదానికి మన చిన్నారి ఒక అద్భుతమైనటువంటి నృత్యం ప్రదర్శిస్తారు. నంది చైత్ర అద్భుతమైనటువంటి నృత్యం ప్రదర్శిస్తారు. చక్కగా ఆస్వాదిద్దాం మనం అందరం కూడా. చతుర్భుజం శాంతం రక్తవర్ణం స్మితాననం గారుడం పదపత్రం చ దుర్దూరం చాది పుష్పకం గంగా చంద్ర సమాయుక్తం అపస్మార పరిస్థితం దక్షిణం కుంచిత పదం వామపాదం చ సముద్రుతం సౌవ్యంతు శూలమభయే అంగే డమరుకం తథా వామహస్తే తు దోలాటం ఇతరే అగ్ని పాత్రకం వామకర్ణే ఇందుపత్రం చ దక్షిణే నగ్రకుండలం అభయే ఫణిసంయుక్తం సర్వాంగే భస్మధారిణం ఏవం నటేశ మధ్యంతం
తగజం తరిగిడతక తరిగిడతక తరిగిడతం 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 తరిగిడతక దీం తరిగిడతక దీం తరిగిడతక దీం శివుడు తాండవమాడెను తరిగిడతం శివుడు తాండవమాడెను తరిగిడతం తరిగిడతం శివుడు తాండవమాడెను దీం శివుడు తాండవమాడెను శివుడు తాండవమాడెను శివుడు తాండవమాడెను శివుడు తాండవమాడెను శివుడు తాండవమాడెను జగదంబ సహితముగ శివుడు తాండవమాడెను జగదంబ సహితముగ శివుడు తాండవమాడే అవిరళముగ జగదంబ సహితముగ శివుడు తాండవమాడే అవిరళముగ జగదంబ సహితముగ శివుడు తాండవమాడే శౌరి మృదంగము శౌరి మృదంగము పాకారి వేణువును పూరింప శౌరి మృదంగము పాకారి వేణువును పూరింప పారిజాసనుడు తాళము గటింప తాం తత్వం తత్వం తద్దిగిణతం పారిజాసనుడు తాళము గటింప భారతి విపంచి వాయింప పారిజాసనుడు తాళము గటింప భారతి విపంచి వాయింప క్షీరవారాసి తనయ తరిగిడతక దీం తరిగిడతక దీం తరిగిడతక దీం క్షీరవారాసి తనయ పాడ అప్సరలు ప్రబల విన్యాసము చూడ నారదాది ముని వరులు తిలకింప పాడవశముల జగతి పులగింప నారదాది ముని వరులు తిలకింప పాడవశముల జగతి పులగింప శివుడు తాండవమాడే జగదంబ సహితముగ శివుడు తాండవమాడే అవిరళముగ జగదంబ సహితముగ శివుడు తాండవమాడే అవిరళముగ జగదంబ సహితముగ శివుడు తాండవమాడే తాండవమాడేను 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 గట్టిగా చప్పట్లు కొడదాం ఈ మాస్టర్కి. ఎలా ఉంది డాన్స్? ఒకసారి చందరు వాళ్ళ మదరు, ఆ అమ్మాయి వాళ్ళ మదర్ అందరూ స్టేజ్ మీదకి రావాలి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం చందర్కి. హీ ఈజ్ అవర్ ప్రోగ్రామ్ హెడ్. వాళ్ళ మదర్ ఇక్కడే ఉన్నారు. రండి మేడం, రావాలి. మీ అబ్బాయిని కూడా పిలుచుకురండి. ఇంత పెద్ద ప్రోగ్రాం ఎంతో అద్భుతంగా జరుగుతోంది. దానికి ఎంటైర్ టెక్నికల్, దానికి సంబంధించిన వర్క్ అంతా చూసేది చందర్. గట్టిగా చప్పట్లు కొడదాం. హీఈస్ అవర్ మాస్టర్. అలాగే ఈ అమ్మాయి ఒక వీడియో ఇంతకుముందు చూపించాడు నాకు చందర్. తన ఎక్స్ప్రెషన్స్ కానీ, తన హావభావాలు కానీ, ఎందుకు ఈ అమ్మాయి ఇంత అద్భుతంగా ఇంత చక్కగా చేస్తుందంటే దానికి కారణం ఆ అమ్మాయి బ్లడ్లోనే వచ్చేసింది. ఎందుకంటే చందర్కి సినిమాలంటే అమితమైన ప్యాషన్, చాలా ప్యాషన్ అనమాట. మూవీస్ చేయడానికే ఈయన చూడడానికి ఇలా ఉన్నాడు, పెద్ద కోటీశ్వరుడు ఈ మనిషి. ఏం లేనట్లు అట్లా ఉంటాడు అనుకోండి, కానీ చాలా పెద్ద కోటీశ్వరుడు ఈయన. ఓకే, అన్నీ వదిలేసి ఉండేది మళ్ళా ఒక్కగానొక్క కొడుకు, అన్నీ వదిలేసి అక్కడ అనకాపల్లి వాళ్ళది వైజాగ్ దగ్గర
హైదరాబాద్కి వచ్చాడు, కేవలం సినిమా కోసం వచ్చాడు. అంటే సినిమా అంటే ఎంత ప్యాషనో చూడండి. మరి ఈ డిఎన్ఏలో, ఈ బ్లడ్లో ఆ సినిమా ఉంది. సో అందుకే ఈ మాస్టర్ ఇలా తయారైంది. నీ పేరు, నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? నా పేరు చైత్ర అండ్ నేను 3 years నుంచి నేర్చుకుంటున్నా. నేను 3 years. ఈ అమ్మాయికి 3 years ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటుందంట. 3 years నుంచి కాదు నేర్చుకుంటుంది, ఆ అమ్మాయికి 3 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటుందంట. అంటే ఈ మనిషికి ఎంత ఇష్టమో చూడండి డాన్స్ అంటే. వాళ్ళ తల్లిదండ్రులు గట్టిగా చప్పట్లు కొడదాం. దిస్ ఈజ్ ద స్పిరిచువల్ పేరెంటింగ్. యాక్చువల్లీ క్రెడిట్ అంతా తనదే. తన ఇంట్రెస్ట్ క్లాసికల్ అంటే చాలా తనకి బాగా ఇష్టం. అట్ ది సేమ్ టైం మేకప్ కానీ, ఆ డెడికేషన్ కానీ, మనం వెనక నుంచి సపోర్ట్ చేయడమే కానీ, క్లాసులకి తీసుకెళ్ళడం కానీ, ఎవ్రీథింగ్ తన ఇంట్రెస్ట్ మీద జరుగుతుంటుంది. దానికి థ్యాంక్ యూ అందరికీ కూడా. మేడం, మీ అమ్మాయి గురించి చెప్పు. తను ఇంకా బిగినర్ అని, ఇంకా అయితే చాలా అచీవ్ చేయాలి. ఇంకొకటి ఏంటి అంటే, ఫస్ట్ పాప పర్ఫార్మెన్స్ మన మెడిటేషన్ దాంట్లోనే ఇచ్చింది. ఇంకా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా వరకు మెడిటేషన్లోనే మేము ఇద్దామని చెప్పేసి చాలా వరకు అనుకుంటున్నాం. ఎక్కడైనా కూడాను మేము రావడానికైతే రెడీ. తన్ని కూడా లిటిల్ మెడిటేటర్గా మేము మారుస్తున్నాం మెల్లిగాను. ఇంకొక మెడిటేటర్ కూడా చిన్నోడు తయారవుతున్నాం. మీ పేరు, మీరు ఎప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నారు? నా పేరు స్వాతి. నేను స్పిరిచువల్లో ఎంట్రీ ఇచ్చింది మాత్రం ఆఫ్టర్ మ్యారేజ్ అని. అప్పటి వరకు అయితే అదేం లేదు. ఎప్పుడు ఈయన పరిచయం అయ్యారో అప్పటి నుంచి మాకు పిరమిడ్ మెడిటేషన్ గురించి ఇదంతా నాకు ఈయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి డైలీ కాసేపు మెడిటేషన్ చేస్తున్నాను అంతే. ఒక యోగీశ్వరుణ్ణి పెళ్లి చేసుకున్న అమ్మాయి యోగీశ్వరరాలు అవుతుంది. ఒక యోగీశ్వరరాలుని పెళ్లి చేసుకుంటే వచ్చిన భర్త యోగీశ్వరుడు అవుతాడు. చందర్కి గట్టిగా చెప్పట్లు కొడదాం. తన జర్నీ. నేను మెడిటేషన్లోకి వచ్చి 19 years అవుతుంది. సో అంటే ఆనంద్ చెప్పాడు కదా, సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైం ఏమైందంటే, మెడిటేషన్లోకి నేను 2005 ఆ టైంలో వచ్చాను. సో నవకాంత్ నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేయడం జరిగింది. స్టార్టింగ్ ఇనీషియల్ డేస్లోని శ్వాస అనే షార్ట్ ఫిల్మ్ చూసే ఉంటారు చాలా వరకు. నెక్స్ట్ ధ్యాన గ్రామీణం, కొన్ని నరకం స్వర్గం, ఇలా షార్ట్ ఫిల్మ్స్ అని. తర్వాత పత్రి సార్తోని 2009 టైంలోని చాలా ఛానల్స్లోని వీడియోస్ అవి చేయడం జరిగింది. సో అయితే ఆఫ్టర్ నా మెడిటేషన్ జర్నీ కంటిన్యూ అవుతుంది, సినిమా జర్నీ కంటిన్యూ అవుతుంది. 2021కి ఏమైందంటే టోటల్గా నాది చేంజ్ అయ్యింది మొత్తం అంతా కూడా, ప్లాన్ అంతా. ప్రజెంట్ ఏమైపోయిందంటే నా వృత్తి ప్రవృత్తి రెండు ఒకటే అయిపోయాయి. ఒకటి మెడిటేషన్లో ఉండాలి, అట్ ద సేమ్ టైం టెక్నికల్ అండ్ మూవీస్ వైజ్ వర్క్ చేయాలి. కాబట్టి ప్రజెంట్ ప్యాషన్, ప్రొఫెషన్ రెండు ఒకటే అవ్వడం చాలా సంతోషంగా ఉంది నాకు. అది నేచర్ ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తాను. అలాగే పిఎంసి కూడా నాకు అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. దానికి ఎప్పుడు కూడా నేను కృతజ్ఞుడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీ కొడుకును ఇట్లా స్టేజ్ మీద చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది బాబు. అంటే చాలా ఆనందంగా ఉందని చెప్పి తప్పించుకుంటే సరిపోదు. ఎంత ఆనందంగా ఉందో చెప్పాలి మాకు. నేను ఇది కోరుకున్నా. నేను ఫస్ట్ బాబుని. మీ పేరు? నోకరత్నం. మీ భర్త పేరు? నేను చెప్పను. నాన్న పేరు ఏం పేరు? నాగభూషణ్ రావు గారు. మీ భర్త గురించి తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే ఈ పర్సన్ ఇలా ఉన్నాడు అంటే మీ భర్త ఎలా ఉన్నారో తెలుసుకోవాలి మేము. చెప్పండి. మీరే చెప్పాలి. చిన్నప్పటికీ చాలా కష్టపడి వచ్చారు ఆయన. తర్వాత ఒక పెద్ద సారు రీసెంట్గా బాడీ వెకెట్ చేశారు. ఆయన ఎంత గొప్పవాడంటే వాళ్ళ ఫాదర్ గురించి చందర్ చెప్తుంటాడు. సన్ ఆఫ్ సత్యనారాయణ అని ఒకటి మూవీ ఉంటుంది అల్లు అర్జున్ది. సేమ్ స్టోరీ యాజ్ ఇట్ టు ఈజ్. అది చందర్ గురించే తీసినారు అనుకుంటాం. అది వాళ్ళ ఫాదర్ చాలా వాల్యూస్ ఉన్నటువంటి వ్యక్తి. తన కోసం కాకుండా తన చుట్టూ ఉన్న సమూహం కోసం జీవించిన వ్యక్తి. వాళ్ళందరినీ తన బాధ్యతగా తీసుకున్నటువంటి వ్యక్తి. అందరి బాధ్యతలను ఆలోచించిన వ్యక్తి. ఈ అబ్బాయి చూడడానికి ఇంత సింపుల్గా ఉన్నాడు, ఇక్కడ పరమ కోటీశ్వరుడు. కానీ గ్రౌండ్ టు ఎర్త్ ఉంటాడు ఎప్పుడు. దట్ ఈస్ ద స్పిరిచువాలిటీ. సార్ యొక్క క్వాలిటీస్ ఎంత అద్భుతమో. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ మాస్టర్కి. ఎందుకంటే మనకొక పద్యం ఉంటుంది, పుత్రుడు జనించినప్పుడు. ఏంటంటే ఆ పద్యము?
పుత్రోత్సాహం కలగదు. కానీ ఆ పుత్రుడు ఇలాంటి శివోహం యజ్ఞాలు, ఇటువంటి పిరమిడ్ మెడిటేషన్ ఛానలు, రాబోయే కాలంలో ఈ భూమండలం మీద ఉన్న ప్రతి గురువు గురించి మనము సినిమాలు తీయబోతున్నాం, షార్ట్ ఫిల్మ్స్. ఆ గురువు పుట్టినప్పటి నుంచి చివరి వరకు, బాడీ వెకెట్ చేసే వరకు ఏదైతే ఆయన మనకు బోధించారో, ఈ భూమండలానికి వారి జ్ఞానాన్ని ఇచ్చారో, ఆ జ్ఞానాన్ని అంతటినీ మనం 1/2 అవర్ డాక్యుమెంటరీస్ చేస్తున్నాం, షార్ట్ ఫిల్మ్స్ లాగా. అవన్నీ చందరే దానికి డైరెక్టర్. గట్టిగా చప్పట్లు కొడదాం చందర్కి. అలాగే మనం ఒక యాప్ రెడీ అవుతోంది. ఈ యాప్ చాలా పవర్ఫుల్. దీంట్లో మన కంటెంట్ అంతా ఉంటుంది. ఆ కంటెంట్ అంతటిని తయారు చేసేది చందరే. సో చందర్కి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతో అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు పిఎంసికి, పిఎస్ఎస్ఎంకి. ఒక చందర్ ధ్యాని అయ్యాడు, వాళ్ళ మదర్ ధ్యాని అయింది, తన భార్య ధ్యాని అయింది, తన పిల్లలు ధ్యానులయ్యారు. ఇంట్లో ఒకరు ధ్యానం అయితే చాలు.